నమస్కారం అండి. నేను మీ సామాన్యుడు పాండురంగారావు అండి. ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, నేను మొన్న విశాఖపట్నం గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు ఒక పాపని వాళ్ళ తండ్రిని కూర్చోబెట్టుకుని ఆ పాపకి ఎంఎస్ఎం ప్రాబ్లం ఏదో ఉందంటండి. ఒక ఇంజక్షన్ ఖరీదు వచ్చి 16 కోట్లు అంటండి. ఆ ఇంజక్షన్ చేస్తే కానీ పాప బ్రతకదటండి. వారు ఏం చెప్తున్నారంటే చందాలు పోగు చేసి పాపకి చేస్తూ ఉంటారండి. గవర్నమెంట్ తలుచుకుంటే ఎంతసేపు అండి, నిమిషం పని అండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా ఉదారమైన స్వభావం గలవారు కదా. వాళ్ళ అన్నయ్య గారు చిరంజీవి గారి దగ్గర కోటాను కోట్లు ఉన్నాయి. మరి ఇలాంటప్పుడు ఎందుకంటే చెల్లించరు వీళ్ళు? గవర్నమెంట్ వాళ్ళదే, మా సొమ్మే మేము ట్యాక్స్ కడుతున్నామండి, మా సొమ్మే మేము ఇమ్మని కోరుకుంటున్నామండి. అంటే నా ఒక్కడిదే కాదండి, ప్రజలది. దీనికి విరాళాలు సేకరించి ఆ పిల్లల్ని బ్రతికిస్తారంటండి. ఇది అంత ధర్మం ఉండి, ఇంత అధర్మం ఉండేది చెప్పండి. అలానే మొన్న రామోజీరావు గారు చనిపోయిన తర్వాత సంస్మరణ సభలు ఏర్పాటు చేశారండి. దానికి 12 కోట్లు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఖర్చు పెట్టిందండి. రామోజీరావు గారికి డబ్బులు లేవండి, వాళ్ళ తాలూకా ఎవరు ఖర్చు పెట్టుకోలేరండి, చేయలేరండి. చాలా గ్రాండ్గా చేశారండి. ఆ మాత్రం కనీసమైన ధర్మం పేదవాడికి ఒకలాగా, డబ్బున్నోడికి ఒకలాగా చూస్తారండి. దయచేసి ఆలోచించండి, మనస్ఫూర్తిగా ఆలోచించండి. తొందరగా ఆ చిన్నారి పసిపాపని ఆదుకుంటారని 2 చేతులెత్తి జోడిస్తున్నానండి, వేడుకుంటున్నానండి. నమస్కారం అండి. మీ సామాన్యుడు పాండురంగారావు.